ఫస్ట్ అంత మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసిన కృష్ణవంశీ గారికి మీరు ఎందుకు ఈ మధ్య దూరం, అంటే మొన్న ఇంటర్వ్యూలో కృష్ణవంశీ గారిని కూడా అడిగాను నేను ఈ క్వశ్చన్. మీకు చాలా దగ్గరి ఏమంటారు మీ గ్యాంగ్ అయినా, అంటే మీ గ్యాంగ్ మీన్స్ మీ సర్కిల్, సుబ్బరాజ్ గారు కావచ్చు కొంతమంది, ఎందుకు దూరం అయ్యారు మీకంటే ఏమో వాళ్ళనే అడగండి అని అడిగారు, అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను. దూరం అవ్వలేదండి యాక్చువల్లీ, టు బి ఫ్రాంక్. ఎప్పుడు లాస్ట్ మంత్ బిఫోర్ లాస్ట్ మంత్ కూడా ఒకసారి కాల్ చేసాం, మాట్లాడాను. దూరం అవ్వలేదే, దూరం అవ్వడం ఏం లేదు. ఒక్కోసారి ఏమవుతుందంటే ఒక ఫ్రెండ్షిప్స్లో, ఇప్పుడు మీరు లెటెస్ట్ టేక్ యువర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు ఉన్నప్పుడు ఒక ఛానల్ ఉండేవారు అనుకుందాం, అప్పుడు ఒక ఫ్రెండ్స్ గ్రూప్ ఉంటారు, ఇంకో ఛానల్లోకి వచ్చినట్టు ఇంకో ఫ్రెండ్స్ గ్రూప్ వెళ్తారు. సో ఇట్ డజంట్ మీన్ దట్ వాళ్ళని వదిలేశారని కాదు కదా, జస్ట్ స్మాల్ డిఫరెన్సెస్ ఏమి ఉండవు, కానీ ఒక చేంజ్ ఇన్ ద లైఫ్ అనమాట. ఒక్కోసారి దాంట్లో వెళ్తాం. మళ్ళీ నాకు కృష్ణవంశీ గారితో మీరు ఎలా అనుకుంటే, ఫస్ట్లో ఆయనతో నా జర్నీ ఆల్మోస్ట్ 1.5-2 years. ఖడ్గం తర్వాత తమిళమ్మాయి టైంలో ఉంది, మళ్ళీ దాని తర్వాత శ్రీ ఆంజనేయ టైంలో ఒక 1.5 year జర్నీ చేశాను. దాని తర్వాత నేను ఆ సినిమాల్లోకి అప్పుడు శ్రీ ఆంజనేయ ఆర్య అయిన తర్వాత సో నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేయడం జరిగింది. నేను ఆ జరిగిన టైంలో మళ్ళీ కలవాల. దాని తర్వాత ఒక 1.5 year పోయిన తర్వాత మళ్ళీ కృష్ణవంశీ గారితో కలిసి మళ్ళీ చాలా కాలం, 2007-8 ఆ టైంలో మళ్ళీ నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ అయ్యి అలాగా. మీకు అర్థమైంది, అది డిఫరెన్స్ ఏం లేదు ఆయనతో. సో ఇట్స్ మోర్ దెన్ అ ఫ్రెండ్షిప్. వంశీ గారు అంటే మాకు అవర్ టీచర్ కదా. సో ఆయనతో అంటే మనకి ఫ్రెండ్స్ అంటే గొడవలు అయ్యి వస్తాయి, టీచర్ స్టూడెంట్కి ఏమంటే అవర్ రిలేషన్ ఈజ్ మోర్ ఆఫ్ లైక్ దట్. సో ఎందుకంటే నేను ఆయనతో కూర్చున్నప్పుడు ఐ కంటిన్యూస్లీ యూస్ టు లెర్న్ అలాట్, అండ్ ఈవెన్ హీ యూస్ టు టీచ్ అలాట్. టీచ్ కాదు కానీ హీ యూస్ టు ప్రతిమైన నాలెడ్జ్ ఉన్న మనిషి, అండ్ ఫెంటాస్టిక్ మైండ్, అద్భుతమైన మైండ్. సో ఆయన దగ్గర కంటిన్యూస్గా అంటే ఆయనతో సోది ఉండదు, కంటిన్యూస్ ఒక ప్రొడక్టివిటీ ఉంటుంది మాట్లాడేటప్పుడు. సో యూస్ టు టెల్ లైక్ ఇది ఇలాగా అంటే ఈ కూర్చుని యూస్ టు వాచ్ లాట్ ఆఫ్ ఫిలిమ్స్. అండ్ ప్రతి ఫిలింలోని ఏదన్నా వచ్చినప్పుడు పాస్ చేసి యూస్ టు టెల్ వై ఈజ్ లైక్ దట్, వై ఈజ్ ద షాట్ ఈజ్ లైక్ దట్, why the lens is like that, why the ambience is like that. So ours is more of బట్ మీరు పూరి గారికి కనెక్ట్ అయిన తర్వాత కంటిన్యూస్గా నాకు తెలిసి ఏ సినిమా మిస్ అవ్వలేదు అనుకుంటాను. పూరి గారు కదా మిస్ అయ్యారా? అయ్యో అవునా, పూరి గారితో నేను చేసిన మోస్ట్లీ 10-11 ఫిల్మ్స్ ఉంటాయి అవుట్ ఆఫ్ హిస్ 25 ఫిల్మ్స్. బట్ ఆల్మోస్ట్ మ్యాక్స్ మూవీస్ బాగానే చేశాను, 10-12 ఫిల్మ్స్ చేశాను. అక్కడ ట్రావెల్ చేసినంతగా ఇక్కడ ట్రావెల్ చేయలేదు కదా, అంతమంది ట్రావెల్ ఏం లేదు. అన్న వంశీ గారు సూట్ అయితే పూరి గారు కూడా, అన్లెస్ ది సీ మీ ఇన్ ద క్యారెక్టర్ దే వోంట్ గివ్ మీ అ క్యారెక్టర్, రైట్? సో వంశీ గారు కూడా ఖడ్గం తర్వాత శ్రీ ఆంజనేయం తర్వాత ఆయన సినిమాలు చేశారు, మధ్యలో ఎక్కడ సెట్ అవ్వాల. బట్ ఒక క్యారెక్టర్, ఒక పెక్యులర్ క్యారెక్టర్ ఒకటి నాకు మళ్ళీ శశరిగా పడినలో ఇచ్చారు. సో ఇట్స్ అ మోర్ ఫన్ ఫీల్డ్ క్యారెక్టర్. అది అసలు నాకే సర్ప్రైజ్ ఎలిమెంట్ కింద ఉంటుంది ఆ క్యారెక్టర్. ఇప్పుడు చూసిన ఫెంటాస్టిక్ షార్ట్స్ ఉంటాయి అందులో. అంటే ఒక వండర్ఫుల్ చేంజ్ ఇన్ ద క్యారెక్టర్. నా రెగ్యులర్ కొన్ని రకాలైన స్టీరియోటైప్ క్యారెక్టర్స్ నుంచి అది ఒక వండర్ఫుల్ చేంజ్. అండ్ మీరు యాక్చువల్లీ చెప్పాలంటే నాలో ఒక ఫన్ యాంగిల్ చేసిన క్యారెక్టర్ అదే. సో నేను దాని తర్వాత అలాంటి ఫన్ యాంగిల్ ఉన్న క్యారెక్టర్స్ అలా చేశాను. సో రెండు ఫెంటాస్టిక్ ట్విస్ట్ ఇచ్చింది కృష్ణవంశీ గారు యాక్చువల్లీ స్పీకింగ్. ఇనీషియల్ టేక్ ఆఫ్ అండ్ చేంజ్ ఇన్ ద క్యారెక్టర్. అండ్ ఇప్పుడు త్రివిక్రమ్ గారి విషయానికి వస్తే, మీరు బిగినింగ్ డేస్లో స్టూడెంట్, నాన్నగారు స్టూడెంట్ కదా, తను కూడా కలిసి సునీల్ గారు మీరు ఆయన ట్రావెల్ చేశారు. బట్ ఇప్పటి వరకు మీరు త్రివిక్రమ్ గారి సినిమాలో కలేజా చేశాను. కలేజా ఫ్లాప్ అయింది కాబట్టి గుర్తులేదు. అదే అంటే ఇప్పుడు ఆయన సినిమాలు చేయలేదే, ఈ సినిమాలు చేయలేదు అనడానికి నేను ఒక రీజన్ చెప్తాను మీకు. ఈ క్వశ్చన్ ఓన్లీ మన ఈ తెలుగు పరిశ్రమ యాంబియన్స్లోనే అడగగలం. ఇది వరల్డ్ సినిమాలు ఎక్కడ ఉండదు. సో ఎవరైనా ఒక క్యారెక్టర్, కాస్టింగ్ డైరెక్టర్ ఒక క్యారెక్టర్ను క్యాస్ట్ చేస్తున్నాడంటే దానికి ఆ క్యారెక్టర్లో అతను ఇమ్మడగలిగే ఆలోచన కాస్టింగ్ డైరెక్టర్కి వస్తే ఆ క్యారెక్టర్లో ఆ మనిషి ఉంటాడు. సో ఇట్ డజంట్ గో విత్ అ పర్సనల్ ర్యాప్ ఆర్ అ పర్సనల్ రిలేషన్ అన్లెస్ మనం ఇప్పుడు ఆ క్యారెక్టర్లో సుబ్బరాజ్ అనేవాడు జస్టిఫై చేస్తాడు అనిపిస్తే ఎవరైనా దాన్ని పిలిచి వేషిస్తారు. మోర్ దాన్ యువర్ పర్సనల్ ర్యాప్, ఐ ఫీల్ సో.
సో దో యూఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ విత్ ద పీపుల్, ఇట్ డజంట్ మీన్ దట్ నువ్వు ప్రతి సినిమాలో ఉండాలనే ఉండదు. అదే ఆ వేషానికి అతను ఆ జస్టిఫికేషన్ చేయగలడు అని అతనికి అనిపిస్తే హూ ఎవర్ ద పర్సన్, ఐ థింక్ హీల్ గివ్ యూ ద క్యారెక్టర్ ఈజ్ వాట్ ఐ బిలీవ్ ఇన్, అండ్ ఐ థింక్ దట్స్ ద ట్రూత్. ఒక పర్సనల్ ర్యాప్ మీద ఏంటంటే 2-3 సినిమాలు వస్తాయి. స్మార్ట్లో జీవితాంతం ఇవ్వలేరు కదా, అలా చేయలేరు కదా. అలాంటి అట్మాస్ఫియర్ ఉందంటారా తెలుగు ఇండస్ట్రీలో? అలాంటిదే వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాను నేను. అలాంటిదే వర్కౌట్ అవుతుంది, ఐ థింక్ సో. అంతే తప్ప మీకు ఇట్ డజంట్ ఏదో నీ పర్సనల్ రిలేషన్స్ మీద నేను ప్రొఫెషన్ ఇది చేస్తానంటే ఇట్ డజంట్ వర్కౌట్. క్యారెక్టర్ స్కిల్ అయిపోవచ్చు డెఫినెట్గా. మీరు రాజమౌళి గారితో ఇంతకుముందు వర్క్ చేస్తారు? ఫస్ట్ టైం. ఎలా ఉందండి వర్క్? వెరీ గుడ్, వెరీ నైస్. ఏంటో మంచి ఎక్స్పీరియన్స్ చెప్పండి బాహుబలి 2లో. బాహుబలి 2 ఎక్స్పీరియన్స్లా ఎక్స్పీరియన్స్ అంటే నేను ఫస్ట్ అంటే ద వెరీ వర్కింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్, నో డౌట్. కొత్త కైండ్ ఆఫ్ మేకింగ్లో పనిచేశాను. అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ అంటే ఐ థింక్ ఈ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్కి అలాగే చేస్తారేమో, నాకు తెలీదు. బట్ ఫస్ట్ టైం ఐ ఎన్కౌంటర్డ్ సచ్ కైండ్ ఆఫ్ ఎ మేకింగ్. నాకు ఎప్పుడు ఇలాంటి అంటే ఆయన స్టైల్ డెఫినెట్గా ఒక విభిన్నమైన స్టైల్లోనే ఉంటుంది అయింది. సో ఇది ఏంటంటే మోర్ ఆఫ్ యువర్ గెటప్స్ మీద, సో ఆభరణాల మీద ఎప్పుడు వినడం తప్ప, ఎప్పుడు ఎన్టీ రామారావు గారు చేసేవారు, నాగేశ్వరరావు గారు చేసేవారు, అప్పట్లో సత్యనారాయణ గారు చేసేవారు అని వినడం తప్ప ఎలా చేసేవారు, అవన్నీ పెట్టుకుంటే ఎలా ఉంటుందో, సో ఒక థాట్ ఎప్పుడు రాలా అంటే మేము. సో ఈ సినిమాతో అవన్నీ నెరవేరినాయి. ఓకే, షూటింగ్ ప్రాసెస్లో షూటింగ్ ప్రాసెస్లో నైస్ ఇన్సిడెంట్స్ అంటే నేను ఐ కాంట్ రివీల్ ద సీన్స్, బట్ కొన్ని రథాల మీద అలవాటు లేని పనులు అవన్నీ మనకి. గుర్రాలు మనం చెప్పిన మాట వినవు, మనం గుర్రాలకి మనం చెప్పింది వాటికి అర్థం కాదు. సో ఒక గుర్రం ఏంటంటే రెడీ అన్న మాటకి దానికి మూవ్ అవ్వాలి అనేది అర్థమైంది, దానికి అలా ఫిక్స్ అయింది అది. బట్ మన స్టార్ట్ అయ్యేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? యాక్షన్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సో రథం మీద నుంచున్నాం, అతను మనకేంటంటే ముందు షార్ట్ రెడీకి ముందు అంటే ముందు రెడీయా అంటారు. సో ఎవ్రీథింగ్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ దెన్ దే విల్ గో ఫర్ కెమెరా అండ్ యాక్షన్. సో అప్పటికి దాన్ని రెడీ అని అనకుండా మ్యాక్సిమం యాక్షన్ చెప్పడానికి అలాంటి రెడీ అనేది యాక్షన్ కింద అర్థమైంది. సో మార్చుకుని చేస్తున్న టైంలో అలవాటు మీద రెడీ అని వచ్చింది, తప్పని వెళ్ళింది. సో దానికి కట్టుకుని కూడా ఏదో కట్టుకున్నాను నేను దానికి. పడిపోయి చూస్తుంటే చక్రం ఇలా తిరుగుతుంది నాకు, అంటే వెళ్ళిపోతుంది రన్లో. సో వెంటనే లేచి ఇలాంటి చిన్న ఉంటాయి తప్ప అంత పర్ఫెక్ట్ ట్రైనింగ్ గుర్రాలకి అయ్యో మరి ఉండాలి కదా, లేకపోతే అంత ఒక పర్ఫెక్షనిస్ట్ దగ్గర పర్ఫెక్ట్ డూయింగ్ అన్ ఆసమ్ ఫిలిం. ఆ పర్ఫెక్షన్ లేకపోతే అన్నిటిలోని అందరిలోని ఒక యాక్టర్స్లోని, గుర్రాల్లోని, ఆబ్జెక్ట్స్లోని, అంబియన్స్లోని, ప్రాప్స్లోని అన్నిటిలోని ఒక కొరిలేషన్ లేకపోతే అలాంటి ఒక అవుట్పుట్ రాదు. మీకు ప్రభాస్కి కాంబినేషన్ ఉన్నాయండి సీన్స్? నాది ప్రభాస్ది ఎక్కువ. Please subscribe to iDream. Please subscribe for more videos.